నమస్కారం సిఎంఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. సిసిఐ కేంద్రం మరి వాళ్ళ సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభం చేసుకుంటున్న సందర్భంలో మరి రైతాంగానికి సంబంధించి మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు మరి దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం నిలబడుతుందనే దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. రైతుల పెన్నిదిగా, రైతుల పక్షపాతిగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతాంగానికి సంబంధించి అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టారు. 2 లక్షల రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా ఎకరానికి 12,000 కావచ్చు, అదేవిధంగా మరి రైతు బీమా కావచ్చు, రైతాంగానికి సంబంధించి ఈ అనేక కార్యక్రమాలు, మరి నాణ్యమైన కరెంట్, వ్యవసాయ రంగానికి నాణ్యమైన కరెంటు కావచ్చు, రైతాంగానికి పంట నష్టం జరిగితే నష్టపరిహారం విషయంలో కానీ, రైతుకి ఏ ఇబ్బంది వచ్చినా ఆదుకునే దాంట్లో మరి వాళ్ళ రైతు పక్షపాతి ప్రభుత్వం అయినటువంటి మన ప్రభుత్వం ఇవాళ రైతాంగానికి అన్ని విధాలుగా అండదండలు అందిస్తూ రైతు సంతోషంగా పంటలు పండియాలని మన ప్రభుత్వం రైతాంగాన్ని ప్రోత్సహిస్తూ ముందుకు పోతా ఉంది. ఈ క్రమంలో చూసినప్పుడు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మన పినపాక నియోజకవర్గంలో ఇవాళ మన బూరుగుపాడు మండలంలో ఇవాళ సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభం చేసుకుంటా ఉన్నాం. పత్తి పండించిన రైతు దగ్గర నుంచి పత్తి కొనుగోలు చేసి రైతాంగానికి మేలు చేయాలని, మంచి పద్ధతుల్లో, సక్రమైన పద్ధతుల్లో పత్తి కొనుగోలు చేయాలని చెప్పేసి సిసిఐ కొనుగోలు